సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఆ మాయలో పడే ప్రమాదం ఉంది. ఆ మాయలో పడకుండా మనం కొంత వాళ్ళని అలర్ట్ చేయకపోతే భయంకరమైన నష్టాలు ఎదురవుతాయి భవిష్యత్తులో. చంద్రబాబు నాయుడు లెక్కల ప్రకారమే అమరావతి 40 ఏళ్ళైనా పూర్తి కాదు అన్నాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాడు. అవదు, 40 ఏళ్ళు కాదు, 300 సంవత్సరాలైనా అమరావతి అజరామరంగా అలా నడుస్తూనే ఉంటది. అవదు 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 40 ఏళ్ళు కాదు, 300 సంవత్సరాలైనా అమరావతి అజరామరంగా అలా నడుస్తూనే ఉంటది. ప్రజాజీవనం లేకుండా అమరావతి లైవ్ సిటీ ఎలా అవుతుంది? ప్రజాజీవనం లేకుండా రాజధాని అమరావతి లైవ్ సిటీ ఎలా అవుతుంది అంటే ఇప్పుడు రాజధాని ప్రాంతంలో జనం లేరా, మనుషులు లేరా? ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అక్కడ ఎక్కువ మంది మనుషులు లేరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయితే గానీ అక్కడికి మనుషులు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. అంటే ఒకళ్ళు వచ్చి ఒక 4 స్టార్ 5 స్టార్ హోటల్ కట్టాలంటే వాళ్ళు ఏ విధమైనటువంటి భరోసాతో కడతారు? ఎందుకంటే ఈ రోజుకి వాళ్ళకి బిజినెస్ ఉండదు. ప్రజాజీవనం లేకుండా లైవ్ అసలు అది నాకు అర్థమే కాల. లైవ్ సిటీ ఎలా అవుతుందంటే నాకు అర్థమే కాల. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో. సిటీ అంటేనే నగరం కదా, నగరం అంటేనే జనం ఉండడం కదా. అంటే డెడ్ సిటీలు లైవ్ సిటీలు కూడా ఉంటాయా? జనజీవనం లేకపోవడం ఏంటి అమరావతిలో, రాజధానిలో? ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అక్కడ ఎక్కువ మంది మనుషులు లేరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయితే గానీ అక్కడికి మనుషులు వచ్చేటువంటి పరిస్థితి. అక్కడ ఒక సామ్రాజ్యం ఉండేది, 1000 ఏళ్ల చరిత్ర ఉంది దానికి. శాతవాహన సామ్రాజ్యం, గౌతమిపుత్ర శాతకర్ణి తెలుసా? నాకు తెలీదమ్మా. బాలకృష్ణ గారు తెలుసా? తెలీదండి. బాలకృష్ణ విన్నారు ఎక్కడైనా? అంటే విన్నాను. నాకు అర్థమే కాలేదు, ప్రజాజీవనం లేకుండా లైవ్ సిటీ ఎలా అవుతుంది? ఇట్లాంటి చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.